ఐఐటి, ఎన్ఐటీల్లో దాదాపు 15,000 సీట్స్ కొత్తగా పెరగబోతా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏంటి అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ 4,000 సీట్లు అయితే దీనికి సంబంధించి అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి. సో ఐఐటి, ఎన్ఐటీల్లో మరి 15,000 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాయి. సో జేఈ అడ్వాన్స్ అర్హత సాధించిన విద్యార్థులంతా మెయిన్గా ఏంటి అంటే కంప్యూటర్ సిఎస్సి కోర్సులనే ఆప్షన్గా పెట్టుకుంటూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఏఐ మీద, డేటా సైన్స్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఇలా రకరకాలుగా దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే దాదాపు 17,000 సీట్లు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ మీద దాదాపు 17,000 సీట్లు అయితే ఐఐటీలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఐఐటి, జేఈ ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఖచ్చితంగా మంచి కాలేజీలో, ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటి, ఎన్ఐటి ఇలా టాప్ టైర్ 1, టైర్ 2, అట్లీస్ట్ టైర్ 3 కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే ఈ చిన్న కాలేజ్ చదివేలకి జాబులు రావా అంటే 200% చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఐఐటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఎన్వైర్న్మెంట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అర్థం చేసుకోండి. సో ఒకవేళ సీట్ రాకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాపర్ ప్లానింగ్తో చిన్న కాలేజ్ అయినా కానీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఒకసారి ఆలోచించండి, కష్టపడండి, ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి. ఐఐటి, జేఈఈ లేకపోతే ఈ జేఈ కోచింగ్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో మంచి కోచింగ్ తీసుకోండి, రైట్ డైరెక్షన్లో వెళ్ళండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, నేను ఇంటర్ చదివేటప్పుడు అస్సలు లైట్ తీసుకున్నా, చాలా లైట్ తీసుకున్నా. అప్పుడు లైట్ తీసుకున్నాను, ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. అరే నేను ఇంకా ఇప్పుడు చిన్న కాలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ పొజిషన్ వరకు వచ్చాను. అదే ఐఐటి నుంచి వచ్చుంటే ఇంకా నేను ఎంత బెటర్ పొజిషన్లో ఉండేవాడిని, ఇంకా బెటర్గా ప్రోగ్రెస్ చేసి ఉండేవాడిని కదా అని చెప్పి నాకు చాలాసార్లు ఇప్పటికీ అనిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు చదువుతూ ఉన్నా చాలా టాపిక్స్ మీద. ఎప్పటికప్పుడు ఈ మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి మనకి, సివైసి అఫీషియల్ అని, సివైసి సాఫ్ట్ అని, చూజ్ యువర్ కెరియర్ అని, మల్టిపుల్ టాపిక్స్ మీద, యూపీఎస్సీ మీద, తర్వాత సాఫ్ట్వేర్ మీద, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ మీద, అన్నిటి మీద మాట్లాడుతుంటాను. వాటి గురించి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ, ఎప్పటికప్పుడు ట్రెండ్, కరెంట్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు నేను రీసెర్చ్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ సీట్లు అయితే పెంచుదామని అడుగుతున్నారు, అది పెరుగుతాయి లేదనేది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.